నాకు మా నాన్నగారి ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువ ఉంటుంది సార్. తర్వాత నాకు బాగా నా మీద ఇన్‌ఫ్లూయెన్స్ చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారండి. ఓహ్! నాకెందుకంటే ఇది మంచి, ఇది చెడు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. హ్మ్. అంటే మా నాన్నగారు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం మాకు దూరంగా ఉండేవాళ్ళు. హ్మ్. మా నాన్నగారు. బాగా బిజీ కదా! ఆయన బాగా కళాకారుడుగా కళాకారుడుగా చేయటము. బిజీగా ఉండేవాడు ఆయన. హ్మ్. 2 పెళ్ళిళ్ళు. మా అమ్మ సెకండ్ మ్యారేజ్ ఓహ్! మా నాన్నగారికి. సో, నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇది మంచి, ఇది చెడు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఎక్కువగా మా అమ్మమ్మతో ఉండేవాడిని నేను. మా అమ్మమ్మకి ఏం తెలీదు. మమ్మల్ని పెంచడం తప్ప. హ్మ్. సినిమాలు చూపించడం. మా అమ్మమ్మ సినిమా పిచ్చిది. ఓహ్! మా అమ్మమ్మతో పాటు మమ్మల్ని కూడా సినిమాకి తీసుకెళ్తా ఉండేది. అన్ని సినిమాలు చూపిస్తూ ఉండేది. అప్పుడు నాకు ఇది మంచి, ఇది చెడు అని చెప్పింది ఎన్టీ రామారావు గారి సినిమాలు సార్. ఓహ్! ఓహో! రామారావు గారు చేయొద్దన్నారు కాబట్టి అది చేయకూడదు. అది తప్పు. ఇది చేయమంటున్నాడు. రామారావు గారు ఇది చేస్తున్నాడు. కాబట్టి మనం కూడా అది చేయాలి. సో, నాకు ఎక్కువగా చిన్నప్పటి నుంచి కూడా ప్రభావితం చేసినటువంటి మనుషులు వీళ్ళిద్దరే. మా నాన్నగారు, హ్మ్. ఎన్టీ రామారావు గారు. సమస్య. అద్భుతం. అవును.